ఉగ్రవాదులు మరో దురాగతానికి దిగారు. కెనడాలోని 8 లక్షల మంది హిందువులను పంపించి వేయాలంటూ టొరంటోలో ప్రదర్శనలు నిర్వహించారు. ప్రదర్శనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ బొమ్మలను అభ్యంతరకరంగా బోన్లో ఉంచి ప్రదర్శించారు. ఇటీవల కాలంలో కెనడాలో హిందూ దేవాలయాలపై దాడుల తర్వాత ఈ ప్రదర్శన జరగడం సంచలనంగా మారింది. ఖలిస్తాన్ ఉగ్రవాదులు ప్రదర్శనలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలోనే చాలాసార్లు ఇలాంటి ప్రదర్శనలు చేసి కేంద్ర మంత్రులను బెదిరించారు. ఇటీవల కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూను హత్య చేయడానికి కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఉగ్రమూకల కుట్రను నిఘా వర్గాలు పసిగట్టాయి. జమ్మూ కాశ్మీర్ జైల్లోని ఉగ్ర నాయకులను విడిపించేందుకు ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ముందు జాగ్రత్తగా కోట్ బల్వాల్, శ్రీనగర్ సెంట్రల్ జైల్, జమ్మూలోని ఇతర జైళ్ల వద్ద భద్రత పెంచారు. పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఉగ్రమూకలకు సహకారం అందించే వర్కర్లను, స్లీపర్ సెల్స్ను అరెస్ట్ చేసి జైళ్లకు తరలించారు. జమ్మూలో ఆర్మీ వాహనంపై దాడి నిందితులు నిస్తార్, ముస్తాక్, వారి సహచరులను ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది. జైళ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ జైళ్లకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ కల్పిస్తోంది. తాజాగా బలగాలు జరిపిన కూంబింగ్లో ఉగ్రవాదుల శిబిరాలను గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్ సోరాన్ కోట్ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాలు గుర్తించారు. కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్న పాకిస్తాన్ మాత్రం మారడం లేదు. దిగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించిన తమ ఉత్పత్తులను ఎలాగైనా భారత్ మార్కెట్లోకి చేర్చేందుకు పాకిస్తాన్ ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నారు. సుమారు $500 మిలియన్ విలువైన ఉత్పత్తులను, ముఖ్యంగా పండ్లు, ఎండు ఖర్జూరాలు, వస్త్రాలు, రాక్ సాల్ట్, తోలు వస్తువులను ఇతర దేశాల గుండా భారత్కు పంపేందుకు పాక్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. యుఏఈ, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాలలో ఈ వస్తువుల లేబుళ్లను మార్చి రీప్యాకేజింగ్ చేసి అక్కడి నుంచి భారత్ మార్కెట్లోకి ఎగుమతి చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు చెబుతున్నారు. ఉగ్రవాదంపై బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడిని 2016లో ఢాకాలో జరిగిన ఉగ్రదాడిగా అభివర్ణిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 1400 సంవత్సరాలు గడిచినా ఇస్లాం ఇంకా వికాసం చెందలేదని ఆమె అన్నారు. అది జరిగేంత వరకు ఉగ్రవాదులను పుట్టిస్తూనే ఉంటుందని ఆమె మండిపడ్డారు. 2016లో ఢాకాలో కల్మా చదవనందుకు ముస్లింలను దారుణంగా హత్య చేశారని ఆమె గుర్తు చేశారు. మానవత్వాన్ని, హేతుబద్ధతను, విశ్వాసం అధిగమించినప్పుడు ఇలాంటి దాడులు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. ఇస్లాం మతం ఉన్నంత వరకు ఈ ఉగ్రవాదం ఇలానే కొనసాగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తమిళనాడులో నిర్వహించిన డిఎంకే పార్టీ సభలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై అమర్చిన భారీ లైట్ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ సంఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఎం స్టాలిన్ పుట్టినరోజు వేడుకలు, అలాగే గవర్నర్ విషయంలో పార్టీ సాధించిన న్యాయ విజయం సందర్భంగా సభను ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజా వేదికపై నుంచి ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను భారతదేశంలో నిషేధించడంపై ఆయన భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. కాశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడి నేపథ్యంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫవాద్ ఖాన్ సినిమాను ఇండియాలో నిషేధించడం సరైనది అనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ముందు సినిమాను విడుదల చేస్తే ప్రేక్షకులు పాకిస్తానీ నటుల సినిమాలను ఆదరిస్తారో లేదో స్పష్టమవుతుందని అన్నారు. ఫలితాన్ని వారికే వదిలేయడం మంచిదంటూ ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం ఇవాళ పరిశీలించింది. డయాఫ్రమ్ వాల్, రాక్ ఫిల్ డ్యామ్ పనులను పరిశీలించారు.
పోలవరం నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేయనున్నారు. పోలవరం పనులు జరుగుతున్న తీరును ఈ బృందం పరిశీలించింది. ఎగువ కాపర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను నిపుణుల బృందం పరిశీలించింది. 3 రోజుల పరిశీలన తర్వాత నిపుణులు పలు సూచనలు చేయనున్నారు. దీంతో ఇవాళ జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కాలేమని ఏపీ అధికారులు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు రైతులకు శుభవార్త అందించారు. మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. కేంద్రం అందించే 6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు 14,000 ఇస్తుందన్నారు. 3 దఫాలుగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని ప్రకటించారు. జూన్లో పాఠశాలలకు తెరిచే ముందుగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో విద్యార్థికి 15 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో నిధులు జమ చేయనున్నారు. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 2 పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 23,000 కోట్లు ఖర్చు చేయనుంది. అమరావతి రాజధానిలో కుట్ర కోణం వెలుగు చూసింది. 2018లో సచివాలయం, ఐకానిక్ టవర్లు, హైకోర్టు నిర్మాణాలకు వేసిన శిలాఫలాలను దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై ప్రభుత్వం పోలీసు విచారణకు ఆదేశించింది. కావాలనే ధ్వంసం చేశారనే విషయం స్పష్టమవుతోంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన 2వ రోజే శిలాఫలకాల ధ్వంసంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. శిలాఫలకాల ధ్వంసమైన ప్రదేశాలను పోలీసు అధికారులు పరిశీలించారు. టీఎస్ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు సూచించారు. హైదరాబాద్లో పలువురు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి తమ ఇబ్బందులను, డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ క్రమంగా నష్టాల నుంచి గట్టెక్కుతోందని, సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి వివరించారు. ఇలాంటి కీలక సమయంలో సిబ్బంది సమ్మెకు దిగితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారని, సంస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి తెలిపారు.